ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. బర్తరఫ్ చేయాలి, వారిని సభ్యత్వం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాలి బీజేపీ నుంచి అనే యొక్క దాని మీదనే ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ తీసుకోవడం జరుగుతుంది. మరి అహంకారంతో విచ్చల వీడి డబ్బు దాచుకోవటం అహంకారాలు పెరిగి డబ్బు పెరిగి ఈ విధంగా మాట్లాడటం అనేది ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు వీళ్ళు ఉదయాన లేస్తే తప్పు మీద తప్పులు చేస్తూ కనీసం దానికి మరి ఇంత రియాక్షన్ వస్తుందని పశ్చాత్తాప కూడా పడకుండా ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం, ఇంకా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ సమర్థించుకునే ప్రయత్నమే తప్ప వారి యొక్క ముఖంలో కానీ ఎక్కడ వారి అధిష్టానం కూడా దాని మీద ఏమాత్రం నిర్ణయం తీసుకుంటే మొదటికెళ్ళి కూడా ఈ యొక్క పార్టీలో బడుగు బలహీన వర్గాలకు దళితులకు వ్యతిరేకులు అనేది మొదటికెళ్ళి తెలిసిన విషయమే. ఇది కేవలం వీరు అభివృద్ధి చేసేది ఏమి ఉండదు, చెప్పుకోవటానికి నేను ఇవి చేసినా చెప్పుకోవటానికి ఏమి ఉండవు. కులాలని మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చిన పార్టీయే తప్ప ఇది ఏ రోజు కూడా మేము ఇది చేసినామని చెప్పుకుంటానికి ఉంటున్నటువంటి పార్టీలు ఇవి. వాటికి హిస్టరీ ఉండదు, ఓ త్యాగాలు చేసిన కుటుంబాలు ఉండయి, ఏది లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇమ్మీడియట్ పార్టీ వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా లెటర్స్ రాయాలనే ఆలోచనతోటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు. కావ్య అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 16వ తారీఖు నాడు పెద్దల సభ అయినటువంటి రాజ్యసభలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారైనటువంటి డబుల్ ఇంజన్లో ఉన్న ఒక మెంబర్ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ అనడము ఫ్యాషన్ అయిపోయింది. అదే దేవుణ్ణి నామస్మరణ చేస్తుంటే 7 జన్మలకు సరిపోయే ప్రాప్తి లభించేది, స్వర్గం లభించేది అన్న మాటలు ఆయనే సాక్షాత్తు ఒక పెద్దల సభ దేశమంతా చూస్తున్న, దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు గమనిస్తూ ఉన్న ఒక రాజ్యసభలో అంత పెద్ద మనిషి ఆ మాట అనడము, దానికి మళ్ళీ ఎటువంటి పశ్చాత్తాపము లేదా తప్పుగా మాట్లాడినాను క్షమించండి అనడం, ఇట్లాంటి మాటలు ఏమీ లేవు. ఒక పరివర్తన కూడా ఏమీ లేదు. సో అట్లాంటి మాటలు అన్నందుకు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. మేమందరము చాలా బాధపడ్డాము. ఒక దళిత బిడ్డగా నేను పార్లమెంట్లో అడుగుపెట్టడానికి కారణము రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అంత కించపరచడం అనేది చాలా ఘోరమైన అవమానం భారతదేశంలోని ప్రజలందరికీ. ఎందుకంటే భారత ప్రభుత్వము నడిచేది రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ నడిచేది రాజ్యాంగం ద్వారానే. ప్రతిదీ కూడా భారతదేశంలో నడిచే ప్రతి వ్యవస్థ కూడా రాజ్యాంగంలో లిఖింపబడిన రూల్స్ ప్రకారమే నడుస్తుంది. అట్లాంటి ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానించడం అంటే, వాళ్ళు అంతకుముందు నుంచి కూడా నా ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా భాజపా చేస్తున్న ప్రచారం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాల వారిగా, ప్రాంతాల వారిగా, కులాల వారిగా వ్యక్తుల్ని విభజించి వారి మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళకున్న రిజర్వేషన్స్, వాళ్ళకి అణగారిన వర్గాలకి ఏదైతే ఒక తోడ్పాటు అందించి భవిష్యత్తులో ముందుకు ఎదగడానికి కారణమైనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసి రాజ్యాంగాన్నే మేము రద్దు చేస్తాము అన్నంత మాటలు కూడా మాట్లాడినారు. అప్పటికీ ఆ మాటకి వాళ్ళు అన్నారు అబ్కి బార్ 400 పార్ అన్నారు. కానీ 400 కాదు కదా, 300 కూడా దాటలేకపోయినారు. అట్లాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎటువంటి మేము మళ్ళీ గెలుస్తామా లేదా ప్రజలు మమ్మల్ని మేము అనుకున్నంత విధంగా మమ్మల్ని హక్కున చేర్చుకోలేదు, మాలో ఏదన్నా మార్పు రావాలి అన్న ఆలోచన లేకుండా ఇంకా అదే పందాతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ అంబేద్కర్ మీద దాడి చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు కనీసం ఇండైరెక్ట్గా మాట్లాడినారు, ఇప్పుడు డైరెక్ట్గానే అంటున్నారు ఆ మాటలు. మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో
మల్లికార్జున్ ఖార్గే గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినాము. అయినా కూడా వాళ్ళు క్షమాపణ చెప్పడానికి కానీ అమిత్ షా గారిని రాజీనామా చేయాలి అని, బర్తరఫ్ చేయాలని మేము వారిని కోరడం జరిగింది. వాళ్ళు కనీసం మా నిరసన కార్యక్రమాలను చూసైనా మేము తప్పు మాట్లాడినాము, సరే క్షమించండి, మా కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ప్రజల కోసం మీరు క్షమాపణ చెప్పండి అని మేము ఎంత వాళ్ళని నిరసన కార్యక్రమాల ద్వారా మా అభిమతం తెలియజేసినా కూడా వాళ్ళు ముందుకు రాలేదు. అందుకే ఈ నిరసన కార్యక్రమాలు ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. అందుకే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అనుబంధ పార్టీలు, ఐఎన్సి, తర్వాత ఇండియా కూటమికి చెందిన వివిధ ఎంపీలు అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్ పెట్టి మేమందరం ప్రజలకి అక్కడ పార్లమెంట్లో జరిగిన విషయాలు వెల్లడించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీ ముందు ఉన్నాము. అదేవిధంగా మనము చూసాము, మొన్న 129th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 17th డిసెంబర్ రోజున. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లో ఉన్నది ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్, అంటే జమిలీ ఎన్నికలు. దీని ద్వారా మాకు ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో కూడా వాళ్ళకి 2/3 మెజార్టీ రాలేదు, కనీసం 50-50 కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది 263 ఓట్స్ అయితే బీజేపీ అనుబంధ పార్టీలకి, మాకు ఇండియా కూటమికి వచ్చింది 198 ఓట్స్, అంటే కేవలం 70 ఓట్లే వాళ్ళు ముందున్నారు. కాబట్టి ఆ బిల్ పాస్ అవ్వలేకపోయింది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని ముందు పెట్టడం జరిగింది. దాని మీద డిస్కషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఆర్థిక పరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ జమిలీ ఎన్నికలు పెట్టడము అవసరం అని చెప్పి బీజేపీ వాళ్ళ వాదన. కానీ మీ అందరికీ తెలుసు, ఒక రాష్ట్రంలో సంపూర్ణంగా అన్ని ఎన్నికలు జరగాలంటేనే ఒక్కసారి పెట్టలేరు. దాన్ని కూడా 2 కానీ 3 సార్లు కానీ పెట్టడం జరుగుతుంది. ఒక రాష్ట్రంలోనే కంప్లీట్గా ఎన్నికలు పెట్టలేనప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎట్లా పెడతారు? అదేవిధంగా రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడి ఎన్నికలకి వెళ్ళాలంటే రాష్ట్రాలకి ఎటువంటి ఒక స్వయం ప్రపత్తి ఉంది అన్నది మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రాలకి ఉండే శక్తి కూడా వాళ్ళు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం అనేది అన్యాయమని మేము పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవ్వకుండా మేము చూస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ అనుబంధ పార్టీలందరినీ కూడా ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా మన దళిత, గిరిజన, మైనారిటీ, క్రిస్టియన్, మహిళలు అందరూ కూడా బీజేపీ వారి మత విధ్వంసం చేయడం కానీ, వారి విభజించి పాలించే పద్ధతులు కానీ, లేకపోతే యాంటీ రిజర్వేషన్ మనస్తత్వం కానీ, ఇవన్నీ చూసే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలన్న ఉద్దేశంతో ఇంతమందిని గెలిపించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు, తర్వాత మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాము. దేశానికి, ప్రజలకి, అణగారిన వర్గాలకి నష్టం జరిగే ఏ బిల్ అయినా, ఏ విషయమైనా కూడా మేము అడ్డుకుంటామని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ మీద, రాజ్యాంగం మీద మాట్లాడదాము అని చెప్పి అక్కడ రాజ్యసభ ఎల్ఓపి మల్లికార్జున ఖార్గే గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, లోక్సభ ఎల్ఓపి గారు ప్రతిపాదన చేస్తే సరైన ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారు. కానీ రాజ్యాంగం మీద సానుకూలంగా స్పందించి సానుకూలంగా మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము రాజ్యాంగం మీద డిబేట్ పెడదామని కోరితే ఒప్పుకున్నట్టే చేశారు. కానీ రాజ్యాంగాన్ని ఎంత అవమానించాలో అంత అవమానిస్తున్నారు, రాజ్యాంగ నిర్మాతల్ని అవమానిస్తున్నారు. గత సెషన్లో చూసుకున్నట్లయితే ఆగస్టు సెషన్లో రాహుల్ గాంధీ గారిని అవమానించారు, ఈ సెషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారు. ఇది కేవలం బీజేపీ వాళ్ళ యాంటీ రిజర్వేషన్, దళిత వ్యతిరేకి మరియు క్రిస్టియన్ మైనారిటీ వ్యతిరేకులమని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఇట్లాంటి బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలని గమనిస్తూనే వారిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం అంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి, కానీ ఇట్లా ప్రజల్ని నిర్వీర్యపరిచే విధంగా మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అంబేద్కర్, మన కాళోజీ గారు చెప్పినట్టు అన్యాయాన్ని ఎదిరించిన వాడే మాకు ఆరాధ్యుడు అన్నట్టు అంబేద్కర్ మాకు ఆరాధ్యుడు. ఆయన మీద ఏ మాట మాట్లాడినా కూడా మేము అస్సలే ఊరుకోము, ఖచ్చితంగా మేము ఎదురు తిరుగుతామని తెలియజేసుకుంటున్నాము. అంబేద్కర్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మాకు ఆదర్శవంతుడు. ఆయన ఇచ్చిన అధికారం వల్లనే, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లనే మేము ఇక్కడ ఉన్నాము. అమిత్ షా గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
కేవలం రాజ్యాంగం వల్లనే వాళ్ళు ఇప్పుడు గద్దెనెక్కినారు. రెండోసారి కాదు, మూడోసారి కూడా ఉన్నారు. ఆ విషయము ఆయనే హోమ్ మినిస్టర్ అవ్వడం కారణం కూడా రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు అన్నది మర్చిపోయి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి రానున్న రోజులలో కూడా ఈ నిరసనని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అమిత్ షా గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, అదేవిధంగా క్షమాపణ చెప్పాలి అని మేము కోరుకుంటూ మీ అందరి ముందు ఇట్లాంటి దురదృష్టమైన రోజు రావద్దని నేను కోరుకుంటున్నాను. అదాన్ని మీనేమో నెత్తి మీద పెట్టుకుంటారు, అంబేద్కర్నేమో నేలకేసి కొడుతున్నారు. మేము ఉన్నన్ని రోజులు కూడా 25 రోజుల పాటు మాకు పార్లమెంట్ జరిగింది. ప్రతిరోజు కూడా మేము నిరసన వ్యక్తం చేసినాము. అందులో భాగంగా అదాని గురించి మాట్లాడాలి, మణిపూర్ గురించి మాట్లాడాలని కోరుకున్నాము. ప్రధానమంత్రి గారికి సినిమా వాళ్ళని కలిసే టైం ఉంటుంది, కానీ మణిపూర్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించే టైం ఉండదు. అదేవిధంగా సరే అక్కడికి వెళ్ళే అంత తీరిక లేనప్పుడు కనీసం ఒక 2 మాటలైనా మణిపూర్ గురించి పార్లమెంట్లో మాట్లాడాలని ఎన్నిసార్లు అడిగినా కూడా ఒక్కరోజు కూడా నోరు విప్పలేదు. అమిత్ షా కూడా ఆయన కూడా నోరు విప్పలేదు. అట్లాంటి వాళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడడానికి మాత్రం ముందుకు వస్తున్నారంటే వాళ్ళ నైజం ఏంటో మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను ప్రజల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇంత దాడి చేస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు. ప్రపంచ మేధావి అని ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా ప్రకటించిన ప్రపంచం మొత్తం ఆయన దిక్కు చూస్తుంటే ఈ విధవలేమో అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముడా అంటే స్వర్గానికి పోతామని అంటున్నాం. ఎస్ అంటాం, రాముడు అని అంటాం. రాముడు అందరి దేవుడు, మీకు కాదని లేదు. ఎప్పుడు రాముని కించపరచలేదు. ఎప్పుడన్నా రాముని కించపరిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎప్పుడు కూడా కించపరచలేదు. రాముడు అందరివాడు, ఆదర్శప్రాయుడు. ఇన్ని రోజులేమో మహాత్మా గాంధీ గారి మీద దాడి చేశారు. గాడ్సే గారు గొప్పోడు అని అన్నారు. మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిని హీరోలాగా చూపెట్టినారు. తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు. నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద దాడి చేస్తున్నారు. సోదరులారా, అందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్ఫూర్తిని, అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలను ఏదైతే ఉందో మనం ఎండగట్టవలసిన సమయం వచ్చింది. తక్షణమే ఇప్పటికైనా అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని, ప్రధాని నరేంద్ర మోడీకి జ్ఞానోదయం కలగాలని, వారు అంత నిండు సభలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడిన వాక్యాలు తక్షణమే వెనుక తీసుకొని ఆ నిండు సభలో క్షమాపణ చెప్పాలని మా అందరి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష, డిమాండ్. లేని పక్షంలో ప్రతిరోజు కాంగ్రెస్ అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలకు అన్నిటికీ బీసీ వర్గాలు అన్నింటినీ హక్కున చేర్చుకున్న ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సోదరులారా, మీరు చూడండి, అంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు నిజామాబాద్, అరవింద్ అనుకుంటా అతని పేరు, ఎస్ అరవింద్. అతను మేము మారుస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అని ఓపెన్గా డిబేట్లో పార్టిసిపేట్ చేసి చెప్పిన వ్యక్తులు. వీళ్ళందరి భావజాలాలు ఏంటిదో గుర్తించాలి. తక్షణమే ఆ నిండు సభలో ఎవరైతే అవమానించారో తప్పనిసరిగా మా డిమాండ్, మా దళితుల యొక్క డిమాండ్, అంబేద్కర్ ఒక దళితులకే కాదు యావత్ ప్రపంచానికి దేవుడిగా కొలుస్తున్నాము. తప్పనిసరిగా మేము దేవుడిగానే భావిస్తాం. వారికి అవమానం జరిగిందంటే మాకు అవమానం జరిగినట్టే. కాబట్టి అమిత్ షాను నేను ప్రధాని మోడీని ఇద్దరిని అడుగుతున్నాను, ఒకసారి మీరు స్వర్గానికి లేక నరకానికి పోయొచ్చు, మమ్మల్ని కూడా తీసుకున్నప్పుడు మేము కూడా వస్తాం, మీతో పాటు సిద్ధంగా ఉన్నాం. స్వర్గం ఎక్కడుందో నరకం ఎక్కడుందో చూపెట్టాలి, చూపెడితే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదైతే మీ మనస్మృతిని తీసుకురావాలనే ఆలోచన మీద పరివార సంఘాన్ని ఉంటుంది, మోస్ట్ డేంజరస్. ఇక్కడ హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను అందరినీ కూడా విడదీసి పాలించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడున్న బీజేపీ శ్రేణులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరందరూ కూడా ముక్కుకు నేల రాయాలి, ముక్కు నీళ్ళకు రాసి క్షమాపణ పెట్టుకోవాలి. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి, అంబేద్కర్ యొక్క స్టాచ్యూ దగ్గరికి వచ్చి. ఎందుకంటే వారు రాసిన ఏదైతే రాజ్యాంగం ఉందో అన్ని కుటుంబాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు అందరికీ హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి. కాబట్టి నేను ఈ యొక్క వేదిక మీదకి వెళ్ళి ఒకటే డిమాండ్ నాది, తప్పనిసరిగా మా సోదరి నెక్స్ట్ మీటింగ్లో, అసెంబ్లీ సెషన్, పార్లమెంట్ సెషన్లో తప్పనిసరిగా డిమాండ్ చేయాలి. డిమాండ్ చేసి వారిని ఎప్పటివరకు అయితే క్షమాపణ అమిత్ షా చెప్పడో అప్పటి వరకు ఆ సభను కూడా నడిపే
వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.